హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతో టైగర్. ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియో చూస్తున్నారా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వన్ థింగ్ మీకు ఒక విషయం చెప్తామని అయితే నేను ఇప్పుడైతే వచ్చాను. అదేంటంటే 2 years అయిపోతుంది కదా నేను వీడియో అనేది నా ఛానల్లో పెట్టి, అండ్ మీకు చూసి కూడా 2 years అయిపోతుంది. ఎందుకంటే నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇవే తగ్గించుకుంటే మంచిది. హెల్త్ ఇష్యూస్ వల్ల నాకైతే అసలు వీడియో చేయడం అసలు పెట్టడమే, అసలు వీడియో అనేది 1 minute రికార్డ్ చేయడానికి కూడా నాకు టైం లేదు. చాలా కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే ఛానల్లో పెట్టలేకపోయాను. బట్ ఇప్పటి నుంచి మాత్రం ఖచ్చితంగా రోజుకు ఒక వీడియో అనేది నా ఛానల్ అయితే వస్తుంది. డైలీ వ్లాగ్స్, మేకప్, బేబీ ఫుడ్స్, ఆల్ ఇన్ వన్ అనేది నా ఛానల్లో అనేది నేను వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతకుముందు ఎలాగే రీచ్ అయ్యిందో మీ వల్లే ఆ వీడియోస్ అనేది రీచ్ అయినాయి. ప్లీజ్ అంతకుముందులాగా నాకు ఎలా అయితే సపోర్ట్ చేస్తారో ఇప్పుడు కూడా నాకు అలాగే సపోర్ట్ చేస్తానని అయితే నేను అనుకుంటున్నాను. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ అంతకుముందులాగా వీడియో స్టాప్ చేయడం అనేది ఇప్పటి నుంచి అయితే జరగదు. ఎందుకంటే ఈ ఛానల్ వచ్చి గీతో టైగర్. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. సో ప్లీజ్ అంతకుముందు ఎలా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. కంటిన్యూ అవుతుంది వీడియో చూసేయండి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఈరోజు ఏపీలో ఓటింగ్స్ కదండి. నేను ఇప్పుడే వెళ్ళి ఓటింగ్ వేసి వచ్చాను. అండ్ 1 second వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదండి. సో సారీ, ఏమనుకోకండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఫుల్ రష్ ఉంది. మార్నింగ్ 9కి వెళ్తే ఆఫ్టర్నూన్ 1కి వచ్చామన్నమాట. అసలు ఫుల్ రష్ ఉంది. కానీ మన బాధ్యత కదండి, మనం వెయ్యాలి కదా ఓటింగ్కి. సో అందుకే నాకు బుడ్డోడు ఉన్నా సరే తప్పక ఇంకా వెళ్ళి వేసి వచ్చాము. ఎందుకంటే అది మన బాధ్యత. సో మీరందరూ వెళ్ళారా? ఏపీలో ఉన్నారు అందరూ ఓటింగ్స్ చేయడానికి వెళ్ళారా? అండ్ ఎవరికి మీరు సపోర్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే జనసేనకి సపోర్ట్ చేస్తాను, జై జనసేన. అండ్ జగన్కి సపోర్ట్ చేయట్లేదు అని కాదు, కానీ ఎవరిష్టం వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అండ్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది కమెంట్ సెక్షన్లో కంపల్సరీ కమెంట్ చేయండి. అండ్ ఈరోజు కుకింగ్ వచ్చేసి దోసకాయ అనమాట. ఆల్మోస్ట్ అయింది. అండ్ బుడ్డోడు తెచ్చేసరికి ఫుడ్ ఇది కూడా అయిపోయింది, రెడీ అయిపోయింది. ఈరోజు లేట్ అయిపోయింది అనమాట ఈరోజు కుకింగ్ చాలా లేట్ అయిపోయింది. బుడ్డోడికి ఏమో ఆకలిస్తుంది. మేము ఓటింగ్కి వెళ్ళి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది, చాలా రష్గా ఉందన్నమాట. అందుకే సో కొంచెం 5 minutesలో అయిపోయి ఫుడ్ అనేది. నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కుకింగ్ ఇలా ఎప్పుడైనా లేట్ అయినప్పుడు నేను ఇలాగే ఒకటి ఇంట్లో ప్రిపేర్ చేసిన పౌడర్ లాంటివి ప్రిపేర్ చేసుకుని నేను ఉంచుకుంటాను. ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు వెంటనే పెట్టడానికి. ఎందుకంటే పిల్లలు ఆగలేరు కదా ఆకలికి. సో అందుకే నేను ఇలా ఫుడ్ ఇలా రెడీ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసరికి కుక్కం ఇంకా రైస్ వండలేదన్నమాట. మా హస్బెండ్ వచ్చేసరికి వచ్చి ఒక 10 minutes ముందు నేను వండుకుంటాను. ఓకే, మీకు కూడా ఉన్న పిల్లల రెసిపీస్ కానీ ఏమైనా న్యూ మామ్స్ ఉంటారు కదా, వాళ్ళకి తెలియనే ఉంటాయి. నాకు ఆల్మోస్ట్ ఫస్ట్లో కూడా తెలియదు, నేను నేర్చుకున్నదాన్ని. సో అలాగే ఎవరైనా ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటే నాకు మీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లేకపోతే నేను ప్రతి రెసిపీ పిల్లలకి ఏం పెట్టాలి, ఏంటి, వెయిట్ గెయిన్ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను వీడియోస్. ప్రతిదీ లేట్గా వచ్చినా సరే కంపల్సరీ మీ అందరి కోసం, న్యూ మంత్స్ కోసం కంపల్సరీ పెడతాను. మీకు ఒకవేళ ఏమైనా కావాలంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా బుడ్డోడు చూసారా, మొత్తం ఇప్పుడే నేను నీట్గా చేసుకుని వచ్చాను. చూడండి ఎలా చేస్తున్నాడు. మోక్షి తప్పు కదా, ఆ పట్టు. ఇక్కడ మా బుడ్డోని ఆడిస్తారనమాట. అంటే మా ఓనర్ వాళ్ళ రిలేటివ్స్ అనమాట. మా బుడ్డోని ఇంకా అలా ఆడిస్తున్నారు. మా ఓడేమో ఎవ్వరు ఉన్నా అస్సలు ఊరుకోడు ఇంట్లో. అంటే మేము లాస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు ఎవరు ఉండేవాళ్ళు కాదనమాట. సో అదే అలవాటు అయిపోయింది. ఇక్కడ అందరు పిల్లల్ని చూసేసరికి భయపడుతున్నాడు. కానీ ఒక 2 days 3 days అయితే మాత్రం పర్లేదు, మళ్ళీ నార్మల్లోకి వస్తాడని అనుకుంటున్నాం. పాపం వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు మా బుడ్డోడితో ఆడతాకి, కానీ వీడు మాత్రం అస్సలు
వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయట్లేదు, వాళ్ళకి ఇంకా నీరసం వస్తుందన్నమాట. చూసారా పాపం ఈ బుడ్డోడైతే చాలా ట్రై చేస్తున్నాడు మా ఊరితో ఆడతాకి పాపం ఆడించడానికి. అయినా సరే వీడు కొంచెం దూరం వెళ్తున్నాడు, మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తున్నాడు, కొంచెం దూరం వెళ్తున్నాడు, మళ్ళీ నా దగ్గరికి వస్తున్నాడు. వీడికి సింగిల్గా అలవాటు అయిపోయింది పాపం, అందుకని వాడు అట్లా అవుతున్నాడు. కానీ ఈ బాబు వచ్చి కొంచెం పర్లేదు, ఒక 2 days అయింది, 2 days అవుతుంది, బాగానే ఉన్నాడు ప్రస్తుతానికి. చూడాలి నెక్స్ట్ ఏంటి అనేది. చూసారా ఎట్లా ఆడుతున్నాడు, అసలు తీసుకెళ్ళిపోతున్నాడు అసలు ఆ పిల్లోడిని, అసలు క్యూట్, అసలు సో క్యూట్ అనమాట. నేను ఇప్పుడే చూస్తున్నాను, వీడియో ఎడిటింగ్ చేస్తున్న ఇప్పుడే చూస్తున్నాను ఈ వీడియో. అసలు వీడియో అనేది ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈరోజు ఫుల్ టైర్డ్ అయిపోయాను, ఇంకా బుడ్డోడు బాబుతో అసలు అవ్వట్లేదు. సో అందుకే ఈరోజు ఇక్కడతో షార్ట్ వీడియోనే ఉంటుంది ఈరోజు. సో ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. కితు తగ్గేదేలే, ప్లీజ్ సపోర్ట్ మాత్రం చేయండి, మీరు చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. బాయ్.